నుంచి హై స్కూల్కి వచ్చిన 2-3 ఏళ్ళు పని చేసిన తర్వాత ప్రమోషన్ చేసిన ఇక్కడ గంగన్న సార్ కాంటాక్ట్ అప్పుడు ఇక్కడికి వచ్చిన ఇక్కడ 9 ఏళ్ళు పని చేసిన నేను ఒక్కదానైనా నాకు సార్ చాలా మంచి చూసుకుంటాను ప్రతి ఒక్కరు ఎందుకో నేను ఇక్కడ పోయినా కూడా మేడం పాపం అని వాళ్ళకి ఏమో మరి నన్ను చూస్తే ఎక్కడ ఏ స్కూల్ అయినా కానీ బాగా చూసుకుంటాను గొడవలు పడేదాన్ని అయితే రాసాయిపేటలో ఉన్నంత నాకు పీస్ఫుల్ మైండ్ ఎక్కడా లేదు 41 సంవత్సరం పని చేసినా కూడా ఇక్కడి నుంచి పోయేటప్పుడు నేను ఎందుకో బాధగా ఉండేది ఇంకా ఉంటే బాగుంది ఆటోలోనే తిరిగినా ఇట్లా కాదు ఇట్లా తీసేదానికి వీలు కాదన్నమాట ఇట్లా కూర్చోబెట్టాలి ప్రయాణి కరెక్ట్గా వచ్చేదాన్ని సారో తర్వాత నేను నేను ఏం తెచ్చుకుంటానో తెలియదు అన్నానికి కూరకు ఇంపార్టెంట్ ఇవ్వను ఏదో తెచ్చుకుంటా తింటా కానీ కరెక్ట్గా డ్యూటీకి రావాలి నాకు ఇచ్చిన వరకు విద్య నీకు నేర్పించిన తెలిసినంత వరకు నా శక్తి మేరకు నేను చెప్పిన మీరు కూడా బాగా మంచి సంస్కారము పిల్లలు బాగా మాకు చెప్పాలనిపించేది ఇప్పుడు పిల్లలు వినరు ఇప్పుడు మీరు మిమ్మల్ని చూస్తుంటే అంతా బాగా అప్పుడు బ్యాచ్ ఈయన పని చేసినంత వరకు అందరూ ప్రతి విద్యార్థి కూడా అట్లే ఉన్నారు తిరగబడము ఊళ్ళో వాళ్ళని తీసుకురావడము అట్లే సరే అని కొట్టేది ఎందుకంటే డిసిప్లిన్ ఉండాలా ఉంటే చాలంటే ఇంత దూరమైనా కూడా నేను చాలా సంతోషంగా స్కూల్కి వచ్చేదాన్ని మీతో గడిపేదాన్ని ఇంటికి పోయేదాన్ని మా సార్ కూడా టీచరే అయితే లాస్ట్లో 2010లో పోయినాను ఇక్కడ నుంచి పూసలవాడ పోయినా అక్కడ 6 ఏళ్ళు పనిచేసి పూసలవాడలో పనిచేసేటప్పుడు 2014లో మా సార్ చదివి తర్వాత మళ్ళీ హై స్కూల్కి వచ్చాను హై స్కూల్కి వచ్చిన తర్వాత 5.5 నెల ఉండింది నాకు రిటైర్మెంట్ 60 ఏళ్ళ సర్లేని హెచ్ఎం పోస్ట్ ప్రమోషన్ వచ్చి సర్లేని పిలిచిన అన్నీ అయిపోయినాయి లాస్ట్లో 2 ఉన్నాయి చాలా దూరం అదో సార్ కూడా చెప్పాడు సుండుపల్లె తీసుకోబెడా ఏం కాదులేదు సుండుపల్లె మన ఏరియా కాదు మనకెవరు తెలియదు అక్కడ సరేలేని కోమన్నూతల మా తమ్ముడు వేంపల్లెలో ఉన్నాడు కోమన్నూతలో తీసుకునే ఎక్కడ పాండపల్లె బాగా ధైర్యంగా తీసుకునే 5 నెల ఏం చెప్పొస్తుంది చేస్తాం లేదు పోయిన తర్వాత 1 నెలకే 2 ఏళ్ళు అక్కడ అంత కొత్త మనకు అస్సలు మన ఏరియా కాదు ఎవరు తెలియదు అయినా కూడా ఏదో ఒక విధంగా గొడవలు లేకుండా నేను వాళ్ళకి అడ్జస్ట్ అయిపోయి ఎట్లా అక్కడ నెట్టుకొని వచ్చి మన గోపాలంలో హై స్కూల్ అక్కడ 1 ఇయర్ చేసి అక్కడ 2024లో రిటైర్ అయ్యింది 41 సంవత్సరం నా సర్వీస్ ఇంకొక విషయము మేము చెప్పినామనే కంటే కూడా చదువుతున్నారో అది సంతోషం మేము చెప్పినామనే కంటే మీరు చదివినారు కాబట్టి ఆ వృద్ధులకు రాగలిగినారు కాబట్టి ఈ విధంగా మామూలుగా మేము చేయగలిగినట్టే ఈ విధంగా నేను చేయగలిగినానంటే ఇక్కడ నాకు నాగరాజు సార్ కొడుకు చెప్తున్నాను మొత్తం సార్ ఎప్పుడు రమ్మంటే పొలం సార్ అంటే వస్తారు 6 గంటల వస్తారు కాబట్టి మొత్తం మీద సార్ కాబట్టి నేను చేయగలిగిన అవును నేను వచ్చిన సంవత్సరము అప్పుడు వచ్చి 110 మంది 120 మంది ఉన్నారు సార్ ఇప్పుడు సార్ సంవత్సరము జూన్ కు మళ్ళీ 100 అడ్మిషన్ ఇచ్చిన రాసింది నా అక్షరాలన్నీ ఇక్కడే ఉంటాయి బ్రహ్మాండంగా అప్పుడు ఒకసారి ఉన్నట్టుండే 100 అడ్మిషన్లు అయినాయి అప్పుడు సార్ చెప్పిన సార్ జరిగింది సార్ మనం ఏం చేస్తాం మీరు ఇప్పుడంటే అప్పుడు చేయగలుగుతున్నా అంటే కాబట్టి నాకు సపోర్ట్ ఇచ్చినారు కాబట్టి నేను చేయగలిగిన పిల్లలు అందరూ వచ్చినారు బాగానే అప్పుడు తెలిసి జరిగింది బాగానే
చాలా సంతోషం ఇస్తుంది. మీరు చెప్పినామంటే మీరు చదివినానైనా మీరు చదువుకోబట్టి ఈ స్టేజ్లో వచ్చినారు. అది సంతోషం. ముఖ్యంగా ముందు ముఖ్యంగా ఆడపిల్ల చెప్తాను, ముఖ్యంగా మీరు చెప్తున్నా, మీరు మాత్రము అప్పు మాత్రం చేయొద్దు ఎవరు. నేను కూడా కండిషన్ చెప్తాను, మీరు మాత్రం ఆడపిల్లలుగా ఆడవాళ్ళు మాత్రం చేయవద్దు. అది కండిషన్. ఇప్పుడు ఒకటి అప్పు అనేది చాలా చాలా డ్రగ్స్ కంటే ప్రమాదం. అది చెప్తున్నాను కదా, నువ్వు ఒక్కసారి అప్పు తీసుకొని చూడండి, ఒకసారి ప్రాక్టికల్ చేయండి. నేను చెప్పింది అబద్ధమో నిజమో ప్రాక్టికల్ చేయండి. ఒక్కసారి ఒక 10 రూపాయలు తీసుకున్నాను ఖర్చు పెడతావు, ఇంకోసారి ఇంకా మళ్ళీ ఇంకొక 50 అంటావు, మళ్ళీ 100. కాబట్టి ఇట్లాంటి జరిగినాయి కాబట్టి సంఘటనలు. కాబట్టి అది అలవాటు చేసుకోవాలి. ఎవరిని ఇస్తారు, కొంతమంది ఉంటారు చెప్తారు, ఏది అబ్బా ఇదేందమ్మా తీసుకో, మేము కాదు ఏం కాదు అంటారు. అంటే మనం ట్రాప్లో పడింది అనుకో, ఇంకా అయిపోయి అంతే. అంటే మనం అయితే అప్పు తీసుకున్నా కానీ వాడు తీర్చగలిగే వాళ్ళకి ఇవ్వాలి అప్పు. అది కూడా గుర్తుపెట్టుకోండి అండి, తీర్చగలిగే వాళ్ళకే అప్పు ఇవ్వాలి. అంటే తీర్చలేని వాళ్ళకి అప్పు ఇస్తే ఉంటే ఇచ్చినామంటే అయితే ఇచ్చినా కానీ ఇచ్చేసి దండం పెట్టి అంతే దానం చేయకూడదు. అది చేస్తే నా వారు వస్తుంది. నేను అప్పు తీసుకోవాలి. నన్ను అంగడి వాళ్ళు కూడా సార్ అప్పు ఇస్తామంటారు. నీ అప్పొద్దురా నాయన, నీ వద్దనే వద్దు అసలు, నీ కాబట్టి లేదని చెప్పి కాకుండా చెప్తా. ఇంకేం విషయం అంటే మా సార్ నేను ఇద్దరు మంచోళ్ళనే. మా సార్ పొదిపోయి నేను పొదిపోయి చెలివేడి ఖర్చు పెట్టలే. మా పిల్లలు 3 పిల్లలు, నాకు 2 కొడుకులు ఒక పాప, 3 చదివించుకున్నా. అందరు బీటెక్కే. మా కొడుకు ఆర్ఎం ఇంజనీర్, మఠం బ్రహ్మంగారి గవర్నమెంట్ జాబే. చిన్నోడు సెంట్రల్ గవర్నమెంట్ ఈపీఎఫ్ ఎంప్లాయ్మెంట్, వాడు గవర్నమెంట్ జాబే. పాపను మాత్రం డాక్టర్కి ఇచ్చిన, హైదరాబాద్లో ఉండదు అలా ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఇంకా మా కోడళ్ళు కూడా జాబే, సచివాలయం జాబ్స్ వచ్చినాయి. వాళ్ళకి ఒక్కొక్కరికి 2 పిల్లలు. నాకేమి మా సార్ లేరనే లోటు ఒకటి. నాకేమో ఏం బాధ్యతలు లేవు, బర్డన్స్ లేవు, ఏం టెన్షన్లు లేవు. ఆరోగ్యం ఒకటి బాగుంటే చాలు అనుకుంటా. నాకు 1,00,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. డబ్బు గురించి నాకు డబ్బు లోటే లేదు. నేను అనుకున్నా ఇది అనుకున్నాను. అది మాత్రం అడక్కో సార్. ఆ ఒక్కటి అడక్కని చెప్పండి సార్, ఆ ఒక్కటి అడక్కని చెప్పండి. చెప్పండి సార్. సార్ రోజు బాగా సంపాదించాలా, నెంబర్ 1 ఫస్ట్. ఒక పాయింట్ బాగా సంపాదించాలా, సంపాదించాలి. అడగగానే అడగకుండానే చీరలు కొనియాలి. ఇది ఫస్ట్ పాయింట్ అయితే బాగుండేది. అడగకుండానే బంగారం కొనియాలి. అంటే వాళ్ళ వైపు వాళ్ళు బాగా ప్రేమగా చూడండి. గమనించండి, చాలా మోస్ట్లీ కాంట్రవర్సీ వచ్చేది మా అవును. అది కాబట్టి మీరు మీ అత్త మామని మీరు గౌరవించండి, రివర్స్ చేసుకోండి. కరెక్ట్ మేడం. అది తర్వాత అది 3వ చీరలు బంగారు. అవును మేడం, మాకేం అవసరం లేదు సార్.